ఒక పాడుబడ్డ పల్లెటూరి బంగ్లాలో దెయ్యం పట్టిన బొమ్మ గురించి ఎప్పుడైనా విన్నారా? నేను చిన్నప్పుడు పెద్దవాడు ఒక వింత పాత బొమ్మ గురించి గుసగుసలాడేవాళ్ళు. పెద్ద కత్తులు, ఆకుపచ్చ గాజు పూసలు, ఇంకా భయంకరమైన నవ్వు. అది బతికి ఉన్నట్టు అనిపించేది. ఒకరోజు కళ్యాణ్ అనే ఒక సిటీ కుర్రాడు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి ఆ బంగ్లాని చూడాలని అనుకున్నాడు. కెమెరా చేతిలో పట్టుకొని అతను ప్రతి దుమ్ము పట్టిన గదిలో తిరిగాడు. చివరికి ఒక మూలలో ఆమెను చూశాడు. ఆ బొమ్మ, వామ్మో ఎంత అద్భుతమైన బొమ్మ! ఒక ఫోటో తీద్దామనుకున్నాడు. ఫ్లాష్ వెలిగినప్పుడు బొమ్మ కళ్ళు కదిలినట్టు అనిపించింది. అతివైపు సుటిటిగా చూస్తున్నట్టు. ఒక చల్లని గాలి గదిలో వీచింది. ఆ రాత్రి నుండి కళ్యాణ్ జీవితం తలకిందులైంది. అతనికి పిడకలలు రావడం మొదలంది. బొమ్మ అతనిని వెంటాడుతూ గుసగుసలాడుతూ, నా ఫోటో ఎందుకు తీశావు? ఒక వారంలో అతను నవ్వడం మానేశాడు. తన గదిలో ఒంటరిగా గొన్నుగుతున్నాడు. ఒకరు అతని స్నేహితులు అతను బొమ్మతో మాట్లాడుతూ చూశారు. ఆమె నా స్నేహితురాలు, మీరంటే నాకు నచ్చదు అని చెబుతున్నారు. భయపడి వాళ్ళు అతన్ని బతికి లాగారు. కానీ ఆ రాత్రి కథ మాయమయ్యాడు. మిగిలింది ఆ బొమ్మ మాత్రమే. అప్పటి నుండి అందరూ చెబుతారు ఆమె ఫోటో తీసిన వాళ్ళు మాయమైపోతారని. ఇప్పుడు ఆమె జూనియర్ కాలేజీ భవనం మూలలో కూర్చుంది. కాబట్టి మీరు పాత బొమ్మను చూసినప్పుడు ఫోటో తీసే ముందు 2 సార్లు ఆలోచించండి. ఆమె మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు.